అలా అన్నందుకు పవనన్న కోప్పడ్డాడు. అవును, పవనన్న కోప్పడ్డాడు. లోకేష్ తమ్ముడు చెప్తున్నాడు పవనన్న కోప్పడ్డాడంట. ఎలా అన్నందుకు? నేను ఇటీవల ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ 2029 ఎన్నికల్లోనూ తెదాపా, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని చెప్పాను. దీనిపై జనసేనాని పవనన్న ఫోన్ చేసి 2029 ఎన్నికలను ప్రస్తావించావేంటి? ఈసారి చెప్పేటప్పుడు 15 ఏళ్ల పాటు కూటమి బంధం కొనసాగుతుందని చెప్పు అంటూ కోప్పడ్డారని లోకేష్ నవ్వుతూ చెప్పారు. దీంతో సమావేశ మందంలో ఏళ్లలో చప్పట్లతో మారుమోగింది. నారా లోకేష్ కంట పవనన్న ఫోన్ చేసి, అదేంది 2029 కాదు కదా, 34 తర్వాత 39 అయినా నేను మీకే ఊడిగం చేస్తాను కదా, ఒక్క 2029 దాకా నేను ఊడిగం చేస్తానని చెప్తున్నావేంటి? నేను ఇంకా 15 ఏళ్ళు మీ కిందే ఊడిగం చేస్తాను, దేవాంశకు ఓటు హక్కు వచ్చిందాక, దేవాంశం రాజకీయాల్లోకి వచ్చిందాక కూడా నేను ఊడిగం చేస్తానని పవనన్న చెప్పాడు. ఒక్క 2029 కాదంట, 34, 39, 15 ఏళ్ల పాటు ఊడిగం చేస్తానే ఉంటాడంట. పవనన్న కోపడ్డాడంట. పవనన్న లోకేష్ తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు నువ్వేంటి, నేను 2029 దాకా మీతో ఉంచుకుంటారా నన్ను, తర్వాత కూడా నేను మీకు ఊడిగం చేస్తాను కదా, అప్పుడు నంతా ఊడిగం చేయించుకోరా మీరు, అప్పుడు కూడా మీకు బానిస బతికే బతుకుతా కదా మీ కింద, 2029 కాదు ఇంకా 15 ఏళ్ళు మీ కింద బానిసగానే బతుకుతా అని చెప్పి కోపడ్డాడంట. నువ్వేంటి 29 దాకా కట్టింగ్ చెప్పేస్తావా మాకు, 34 దాకా కాదు 39 దాకా ఉంటానన్నా కదా అన్నాడంట. కొద్దిగా ఇద్దరికి సిగ్గు లేదు. ఆ ఫోన్ చేసినడికి లేదు, ఈ చెప్పినడికి లేదు. ఇది వీళ్ళు ఒకళ్ళేమో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంకోళ్ళేమో సకల శాఖల విధ్వంస మంత్రి. ఇది పరిస్థితి.